నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డేటింగ్ యాప్ల ద్వారా యువతులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్. అతని వద్ద నుంచి నగదు, బంగారం స్వాధీనం. 64వ డివిజన్లో జరిగిన సామూహిక శ్రీమంతాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వెల్లడి. డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రాజధాని లేని రాష్ట్రంగా జగన్ తయారు చేశారని ఆగ్రహం. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 2 లక్షల రూపాయలు విలువైన 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని నమ్మబలికి వస్తువులను దోచుకుంటున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాపట్లకు చెందిన కిలారి నాగతేజ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుంటాడు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్లలో యువతులను పరిచయం చేసుకుని వారితో కొద్ది రోజులు మంచిగా మాట్లాడి నమ్మించి వారిని ఒక హోటల్కి తీసుకువెళ్లి బెదిరించి వస్తువులతో పరారవుతాడు. విజయవాడలో కూడా ఓ యువతిని అదే విధంగా ట్రాప్ చేసి వస్తువులను దోచుకొని వెళ్లగా సదరు బాధితురాలు మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని ఏసీపీ దామోదర్ అభినందించారు. జిల్లా చెందిన ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటనరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 27వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దాం మనం అని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా హోటల్, మన హోటల్కి ఆపోజిట్లో రోడ్డుకి అవతల పక్క, హైవేకి అవతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మడంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి కత్తి చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను పారిపోవడం జరిగింది. దాని మీదట అమ్మాయికి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్, మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, మహిళలకు ఎన్నికల హామీగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని ప్రభుత్వ విప్ బోండా ఉమ మహేశ్వరరావు అన్నారు. రానున్న కాలంలో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. డ్వాక్రా పథకం ద్వారా మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా చేయూత అందిస్తున్నామని వెల్లడించారు. 64వ డివిజన్ కండ్రిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమ మహేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పుట్టింటిలో మహిళలకు ఏ విధంగా సీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక సీమంతాలను జరుపుతున్నామని, మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు
ఐసీడీఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందించి రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ప్రభుత్వ పరంగా సామూహిక సీమంతాలు జరిపేవారమని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని విస్మరించిందని అన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సామూహిక సీమంతం కార్యక్రమాలు సైతం పునరుద్ధరించామని, గర్భిణీ మహిళలకు ప్రభుత్వ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహారాన్ని అందించడమే కాకుండా గర్భిణీకి సుఖప్రసవం అయ్యే వరకు వైద్య సేవలను సైతం ఉచితంగా అందిస్తామని వ్యాఖ్యానించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకి అన్ని రకాలుగా పెద్దపీట వేయటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా 2014, 2019 నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. నేను ప్రత్యక్షంగా గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉంటే అంతమంది నియోజకవర్గంలో వేల మందికి ఆ రోజు శ్రీమంతాలు చేసి మా సొంత డబ్బులతో వాళ్ళకి చీరలు సారే పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా పుట్టింటి వాళ్ళు ఏ విధంగా చేస్తారో అలా చేసేవాళ్ళం. మళ్ళా ఈరోజు ఈ ప్రభుత్వం 2014లో 2024లో చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, నేను శాసనసభ్యుడు అయినాక మళ్ళా ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం శ్రీమంతాల కార్యక్రమం మొదలుపెట్టాం. మొట్టమొదటిగా ఈరోజు 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు మరి రవి, అలాగే ప్రధాన కార్యదర్శి బాబు, ఇక్కడ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సీమంతాల కార్యక్రమం పెద్ద పండగ వాతావరణంలో మా చెల్లెళ్ళందరికీ కూడా చేయటం మాకు సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు బోండా ఉమామేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ వైపు బోండా ఉమామేశ్వరరావు ఆదేశాల మేరకు 64వ డివిజన్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి బోండా ఉమామేశ్వరరావు గారు హాజరయ్యి తన అక్క చెల్లెళ్ళందరినీ తోబుట్టులాగా 25 మందికి ఈ 64వ డివిజన్లో 13 అంగన్వాడీ కేంద్రాల్లో 25 మంది సభ్యుల్ని ఈ 7వ నెల నుంచి 9వ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా చీర, సారే, పళ్ళు, పూలు అన్ని రకాలుగా ఈ సారే అందించి ఘనంగా సత్కరించారు. ఉమామహేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయవాడ నగరంలో శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కార్టన్ సెర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులు మరియు రికార్డులు సరిగా లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ సింగ్ లోని నున్నా పోలీస్ స్టేషన్ పరిధి బాంబే కాలనీలో శనివారం ఉదయం పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. 512 ఫ్లాట్లను మరియు 1042 మంది నివాసితులను తనిఖీ చేశారు. ఐరిస్ వాహనం ద్వారా 83 మందిని తనిఖీ చేసి 2 రౌడీ షీటర్లు, 1 క్రైమ్ సస్పెక్ట్ షీటర్ మరియు 2 పాత కేసుల్లో నిందితులను గుర్తించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాల్లో అణువణువు క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నేరాలు, ఘర్షణలు నియంత్రణకు పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్ని హంగులతో కూడిన అభివృద్ధి చెందిన రాజధాని నిర్మించడం జరుగుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని మార్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య హృదయాన్ని కలిచివేయటం జరిగిందని, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తీరు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండటం దురదృష్టకరమన్నారు. 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ కొల్లిపరవారి వీధిలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. తన పర్యటనలో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు బడ్డీ కొట్టు, తోపుడు బండి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని మార్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య హృదయాన్ని కలిచివేయటం జరిగిందని, భారతదేశంలో మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రతిపక్షాల తీరు ఉండటం దురదృష్టకరమని చెప్పారు. ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి మత విద్వేషాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలున్నా జాతీయ నాయకుడి హోదాలో సరైన సమర్థవంతమైన నిర్ణయం తీసుకునే నాయకుడు అని, మతాల మధ్య విద్వేషాన్ని అణచివేయగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టడం దురదృష్టకరమని, ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో 2-3 సంవత్సరాల్లో అన్ని హంగులతో అభివృద్ధి చెందిన రాజధాని నిర్మించడం జరుగుతుందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క చర్య భారతదేశాన్ని తీవ్రంగా కలిసివేయడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా కూడా చిన్నవి జరిగిన మొన్న మరీ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో కల్లోలాలు సృష్టించాలి అనే ఆలోచనగా మతాల మధ్య విద్వేషాలు పెంచి వీళ్ళు మతాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన పరంగా అది జరిగిన కార్యక్రమంగా నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులకు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ 15వ డివిజన్లో నిరుపేద కుటుంబం వారికి 2కి, ఒకరికి బడ్డీ కొట్టు, మరొకరికి టిఫిన్ బండి ఇవ్వడానికి ఇచ్చేసిన మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి నా ధన్యవాదములు. అట్లాగే ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఏ అవసరం ఉన్నా సరే నేను ఈ 12 నెలల్లో వెళ్తే మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, వాడు పేదవాడైతే వాడికి సర్వీస్ చేద్దాం, నువ్వు తీసుకురాములని నన్ను ప్రోత్సహించినందుకు మా ఎమ్మెల్యే గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు మాత్రమే కాదు, వారికి ఏం అవసరమైతే అది ఇవ్వడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ ప్రాంతంలో సిపిఐ పార్టీ నాయకులు కేవీ భాస్కర్ రావు నేతృత్వంలో వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్నారులు అశ్విన్, యశ్వికళ మరియు దాతల ఆర్థిక సహకారంతో దాదాపు 800 మందికి ఫ్రూట్ సలాడ్, మజ్జిగ, టోపీలను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దోనిపూడి శంకర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్నాయని, నగరపాలక సంస్థ అధికారులు చలివేంద్రాలతో పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా సిపిఐ పార్టీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటుందని. అనంతరం సిపిఐ నాయకులు కేవీ భాస్కర్ రావు మాట్లాడుతూ పేద ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతంలో చలివేంద్రాలతో పాటు మజ్జిగ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు కనీసం మజ్జిగ కూడా అందించలేరా అని ప్రశ్నించారు. అదేవిధంగా పైపుల్ రోడ్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశారని, అవి పనిచేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై కూడా సిపిఐ పార్టీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు వినతి పత్రాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజా నాట్య మండల అధ్యక్షులు ఎస్కే నజీర్ గేయాలు ఆలపించారు. ఎస్కే భాష, కంది ఆదినారాయణ, వి పాపారావు, ఎం గురునాథం, టి బ్రహ్మాజీ, సిహెచ్ గురవయ్య, సాయి, వినయ్, డి పుష్ప, వి కన్నమ్మ, కేవి నిర్మల పాల్గొన్నారు. ఈ సంవత్సరం మే మాసం రాకముందే మార్చి మాసం నుంచే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కేవలం కమ్యూనిస్టు పార్టీ రాజకీయ కార్యకలాపాలకే, ఉద్యమాలకే పరిమితం కాకుండా ఒక సేవా దృక్పథాన్ని విజయవాడ నగరంలో
ఏ డివిజన్ శాఖ చేయనటువంటి పద్ధతుల్లో దరిదాపు ఒక 15 సంవత్సరాలుగా నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భాస్కర్రావు గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యుల సహకారం, పార్టీ సహకారంతో, చిన్నారుల సహకారంతో దాహార్తులకు, పాదచారులకు వివిధ రకాలుగా మజ్జిగ, ఫ్రూట్ సలాడ్స్, దాహార్తిని తీర్చేటువంటి పద్ధతుల్లో చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సర్వత్రా కూడా హర్షించాలి. అందువల్ల ఇవాళ చూస్తున్నాం, ఇప్పుడు ఈ జనసందోహాన్ని చూస్తున్నాం. అంటే ఎంత దాహం వేస్తుంది, ఎంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్, నగర కమిషనరు, మేయరు వీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ పైపుల్ రోడ్ సెంటర్ వద్ద మరి ప్రజలందరికీ కూడా ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయభానుడు ప్రతాపానికి తట్టుకోలేక రోడ్డు మీద కూడా రాని పరిస్థితుల్లో సిపిఐగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా నెత్తి మీద మరి టోపీలు పెట్టుకుంటానికి టోపీలు కానీ, పుచ్చకాయ మొక్కలు, కరిపుచ్చకాయ మొక్కలు, అలాగే బొప్పాకాయ మొక్కలు, సపోటాలు, అలాగే మజ్జిగ ఇవన్నీ కూడా పంచుతున్నాము. ఈ కార్యక్రమం మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా పైపుల్ రోడ్డు వద్ద, కృష్ణా హోటల్ సెంటర్ వద్ద, అలాగే డాబాకోట సెంటర్ వద్ద కూడా మరి మా యొక్క పార్టీ, మా శాఖ అండదండలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. వైసీపీ నేతలపై ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాశ్మీర్ ఉగ్రవాదం వలె మన రాష్ట్రంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనీయకుండా జగన్ అండ్ కో నేతలు తీవ్రవాదుల వలె ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ మేరకు డూండి రాకేష్ 1 టౌన్ విద్యాధరపురంలో ఉన్న ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పిస్తున్నామన్నారు. కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల వలె రాష్ట్రంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ అండ్ కో కంపెనీ తీవ్రవాదుల వలె ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నగరంలో జగన్ అండ్ కో కంపెనీకి చెందిన మాజీ ఎంపీ కేసినేని నాని ట్విట్టర్ వేదికగా తన తీవ్రవాదాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదన్న లక్ష్యంతో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని వెల్లడించారు. మరి ఏదైతే 2 రోజుల కిందట ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చనిపోయిన వ్యక్తులకు కానివ్వండి, భారత పౌరులు చనిపోయిన వాళ్ళకు కానివ్వండి, వారందరూ కూడా మౌనం పాటిస్తూ ఏదైతే ఉగ్రదాడులు ఈ విధంగా చర్యలు పాల్గొనటం చాలా హేయమైన విషయం. ఖచ్చితంగా భారతీయులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి దీని మీద ముక్త కంఠంతో పోరాడతామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఉగ్రదాడులు ఈ విధంగా మన దేశం మీద పడి భారతీయులందరినీ చంపేస్తాం, భారతీయులు ఎవరిని ఉండం, ఇలా హిందూ వ్యతిరేక సంస్థలను కానీ, ముఖ్యంగా ఇండియా అని పలికే ఏ వ్యక్తిని కూడా, భారతీయ సంస్కృతిలో బతికే ఏ వ్యక్తిని కూడా బతకనీయమని పోరాడుతూ ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రకమైన ఉగ్రవాదులు తయారయ్యారు. ఈ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని బాగుపడకూడదు. ఆ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ తెలుగు ప్రజలు కానివ్వండి, భారతదేశ ప్రజలు కానివ్వండి బతకూడదు, మేము దాన్ని కేటాయించుకోవాలి, మేము దాన్ని ఇది చేసుకోవాలి అని. సోషల్ మీడియా వేదికగా విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని చేస్తున్న వ్యాఖ్యలను బిల్డింగ్ ఆథర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఖండించారు. నాని పెడుతున్న పోస్టులు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు నాని ఎంపీగా ఉన్న సమయంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఇసుక మాఫియాలను ప్రోత్సహించి రాష్ట్రంలో ఇసుక సామాన్యులకు అందకుండా దోచుకున్నప్పుడు ఎంపీ నాని గలం ఎందుకు మోగిపోయిందని సమాధానం చెప్పాలన్నారు. గత 2 రోజులుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన సంఘటన ఆయన గుర్తురాలని పడుతూ ఉన్నా. ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రజలు
నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు, కార్మికులకి న్యాయం చేస్తావు అని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మొగపోయిందా? ఏమైంది పడుతూ ఉన్నాం మేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావునని పడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి ఈ రోజులు ఉంటే, కార్మికులందరూ ఇవాళ ఆనందంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఉంటే నువ్వెందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు? సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ ప్రభుత్వాలను కోరారు. ప్రజల్లో అవగాహన కోసం అక్టోబర్ నెల 12వ తేదీ వరకు సుదీర్ఘంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం బలమైన పటిష్టతకై అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు అంశాలపై ప్రజా సంఘాల నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఏఆర్కే డేవిడ్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని, ఈ 20 సంవత్సరాల్లో అనేక సంస్కరణలు చేశారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సమాచార హక్కు చట్టం పౌరునికి వజ్రాయుధంగా ఉందని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాన్ని నిర్వీర్యం చేశారని, సమాచార హక్కు చట్టాన్ని మళ్లీ పునరుద్ధరించి వజ్రాయుధంగా మార్చాలన్నారు. అనంతరం ఆర్జీఏ యాక్టివిటీస్ పర్వతనేని హరికృష్ణ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ద్వారా తాను అవినీతిపై పోరాడితే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు పర్వతనేని హరికృష్ణ, సోషల్ యాక్టివిస్ట్ని. 2024లో వివర్తన ఫౌండేషన్ అనే ఎన్జిఓ సంస్థను స్థాపించాను. నాకు సోషల్ సర్వీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఎక్కడో చాలా అవినీతి జరుగుతుందని నా దృష్టికి వచ్చినప్పుడు ఆర్టీఐ వేయటం మొదలుపెట్టాను. 2019లో ఆర్టీఐ స్టార్ట్ చేశాను. వేయటం కొన్ని సమాచారం ఇచ్చారు, కొన్ని నాటికి ఇవ్వలేదు, కొన్ని తప్పుడు సమాచారం ఇచ్చారు. 2024లో నా ఇంటి మీదకి డైరెక్ట్గా ఒక నైట్ 7:30కి ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఫోన్ ద్వారా బెదిరించారు. నేను ఆ 2 తీసుకెళ్లి పల్వట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. అయ్యా, ఇట్లా ఆర్టీఐ యాక్టివిస్ట్ని నా మీదకి, నేను ఇంట్లో లేని టైంలో మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. నా కుటుంబానికి, నా ఫ్యామిలీకి, మా మదర్కి, అందరికీ ప్రాబ్లంగా ఉంది, కాపాడండి అని చెప్పి పల్వట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే దాని మీద ఏ చర్య తీసుకోలేదు. తర్వాత నేను స్పందనలో కమిషనరేట్కి కూడా పెట్టాను. ఇప్పుడు దాకా దాని మీద స్పందించలేదు ఎవరు. తిరిగి తీసుకొచ్చి వదిలేశాను. ఏంటి అనవసరం అనేది వదిలేశాను. సో ఎప్పటికైనా నాకు ప్రాణహాని అయితే స్పష్టంగా కనపడుతుంది. సో ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే, నన్ను, నా కుటుంబాన్ని ఒక సమాజం కోసం ఇంత అవినీతి జరుగుతుంది, ప్రజల కోసం మనం కట్టే ట్యాక్సులు డబ్బులన్నీ పోతున్నాయి, ఇది తప్పు అనేది తెలుసుకుంటానికి సమాచారం ఇస్తే ఈ విధంగా నాకు జరుగుతున్న అన్యాయం, నాకేమన్నా జరిగితే ఈ ప్రభుత్వాన్ని బాధ్యత. దయచేసి నా ఒక సోషల్ యాక్టివిస్ట్గా, సోషల్ సర్వీస్ చేసే ఒక కంపెనీని నన్ను కాపాడతారని కోరుకుంటున్నాను. రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్మొద్దని మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుని నష్టపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిల్లర్లు తక్కువ ధరకు కొంటున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేని ధాన్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఉండవచ్చని వివరించారు. మిల్లర్లు ఏవైనా అవకతవకలకు పాల్పడితే అసోసియేషన్ దృష్టికి తేవాలన్నారు. మీరందరూ కూడా మా రైతాంగం పట్ల, మా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ పట్ల కూడా మీరు చూపించే అభిమానానికి ముఖ్యంగా మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల మీటింగ్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, రాష్ట్రంలో రబీ ధాన్యం విరిగా రావటం, ఒకేసారి ఈ మిషన్ హార్వెస్టింగ్ మూలాన కొయ్యటం, మధ్యలో అకాల వర్షాలు పడటం, దాని మూలాన రైతాంగం అంతా కూడా కొంచెం
ఆవేదనతో వెంటనే ఈ నూర్పిడి చేయటం, దాని వలన మార్కెట్లో ఒకేసారి ధాన్యం రావడం జరిగింది. ఎప్పుడైతే ఒకేసారి మార్కెట్లో ధాన్యం రావడం జరిగిందో దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేకపోవటం, మరి ఈ రైస్ మిల్లుల్లో కూడా డ్రైయర్లు లేకపోవటం, ఈ డ్రైయింగ్ ఎక్విప్మెంట్ తక్కువ మిల్లులో ఉండటం, ఎక్కువ మిల్లుల్లో డ్రైయర్ లేకపోవటం వలన ఈ ఆరుదల చేయడానికి కూడా ఈ మిల్లుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి డ్రైయర్లో ఉన్న మిల్లులు మాత్రమే ఎక్కువ ధాన్యం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు మా అధ్యక్షులు గారు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు 2024-25 సంవత్సరంలో ఖరీఫ్ అంటే ఫస్ట్ క్రాప్లో 35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయటం, వాటిని మిల్లుకి సీఎంఆర్ ధాన్యంగా వర్కింగ్ చేసి ఇవ్వటం, 99% డెలివరీ ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత అదే సమయంలో ప్రైవేట్ మార్కెట్, బహిరంగ మార్కెట్లో మా మిల్ల సుమారుగా 18 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, నిల్వ చేసి, వర్కింగ్ చేసి నాణ్యమైన బియ్యాన్ని మన వినియోగదారులు, మన రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా అమ్ముకోవడానికి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ క్రాప్ రబీలో సుమారుగా ఇప్పటికి 6,20,000 టన్నులు మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ మద్దతు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగింది. పెహల్గాం ఘటనకు సంఘీభావంగా వేలాది మంది విద్యార్థులు వన్ టౌన్ లో శాంతి ర్యాలీ నిర్వహించారు. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనే అని, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కేబినెట్ విద్యార్థులు నినదించారు. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కాశ్మీర్లోని పెహల్గాంలో తీవ్రవాద ఘటనను నిరసిస్తూ కేబిన్ కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కొత్తపేటలోని కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వన్ టౌన్లోని కేబిన్ కాలేజ్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్, కొత్తపేట, చిట్టినగర్, మరల కళాశాల వరకు సాగింది. ఈ ర్యాలీకి కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ నేతృత్వం వహించారు. ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీ అగ్రభాగాన నిలవగా వేలాది మంది విద్యార్థులు వారిని అనుసరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ మాట్లాడుతూ పెహల్గాంలోని పెహల్గాంలో జరిగిన దుర్ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు. పాక్ తీవ్రవాదుల దురగతాలను ప్రపంచ దేశాలన్నీ గర్జించాయని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో దేశ ప్రజలంతా జాతీయతా భావంతో ఐక్యంగా ఉండాలన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న పహల్గాంలో జరిగిన దాడి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం. ఇది మన దేశ సమైక్యతకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తరతమ భేదాలు లేకుండా సమైక్యంగా ఈ దాడిని నిరసిస్తూ శాంతి యాత్ర చేయడానికి మేము ఇవాళ సిద్ధమయ్యాం. కేబిన్ కాలేజీ తరఫున అందరినీ కూడా ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి పట్టులు లేకుండా అందరూ ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటూ మనందరం కూడా మన దేశం కోసం కట్టుబడి ఉన్నామని అందరికీ తెలియజేయాలని నా కోరిక. మరి కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో మరి పర్యాటకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అనేవాళ్ళు అమానుషంగా దాడి చేసి దాదాపుగా 27 మందిని పొట్టన పెట్టుకోవటం అనేది మన భారత జాతి మొత్తం 145 కోట్ల మంది మొత్తాన్ని కూడా అవమానించినట్లుగా భావిస్తూ భారతదేశం మొత్తం ప్రత్యేకించి హిందువుల పైన టార్గెట్ చేసి ముస్లిం తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు అనేది పెద్ద ఎత్తున ఉన్మాదంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాన్ని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకం కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఒకే తాటి మీదకి వచ్చి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనందరం కూడా గర్హిస్తూ మనందరం కూడా పాకిస్తాన్ని ఎప్పుడూ కూడా డౌన్ చేయాలి. తప్పనిసరిగా పాకిస్తాన్ ఇలాంటి ఉన్మాద కార్యక్రమాలు అనేవి మానుకోవాలని, దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. మన కేంద్ర ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలని మనం అందరం కూడా సంఘీభావం తెలియజేసే దానిలో భాగంగానే కేబిఎన్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఎన్సీసీ విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజున నిరసన ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి సంఘీభావం తెలియజేయవలసిందిగా కేబిఎన్ కళాశాల తరఫున అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి రక్షణ కల్పించాలని కోరారు.
ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కరెక్ట్ ఆపివేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత పేరిట అక్కడకు పంపిన వేలాది మంది పోలీసులను వెనక్కి తీసుకురావాలన్నారు. మధ్య భారత్ లోని అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు సైన్యాన్ని కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని కోరారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి దేశ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మావోయిస్ట్ పార్టీని నిర్మూలించే పేరిట ప్రభుత్వాలు సాగిస్తున్న ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో మధ్య భారతంలోని అనేకమైన రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో మధ్య భారతంలో శాంతి చర్చలు జరపాలి, సిపిఐ మావోయిస్టులతో కగార్ ఆపరేషన్ వెంటనే ఆపివేయాలి అని చెప్పేసి ఒక గొంతుక గత 15 రోజులుగా, నెల రోజులుగా వినపడతా ఉంది. ఈ గొంతుకుని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆయుధాలు వదిలితేనే చర్చలు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ప్రకటిస్తూ ఉన్నారు. దేశ పాలకులు ఎప్పుడు కూడా ప్రజల శాంతిని ఆకాంక్షించే వాళ్ళు ఎప్పుడు కూడా, శాంతిని కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా శాంతి చర్చలకు విముఖత చూపకూడదు. సాధ్యమైనంత వరకు ఒక రక్తపు బొట్టును కూడా కార్చకుండా శాంతియుతంగా సమస్యలు పరిష్కారం కావటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, పాలకులు సద్వినియోగం చేసుకోవాలి. అట్లా కాకుండా 26 మార్చి కల్లా మావోయిస్టులని ఏరివేస్తామని చెప్పేసి మావోయిస్టుల పేరుతో వాళ్ళకి 3 మందిని ఆదివాసీల్ని చంపుతూ కార్పొరేట్ కంపెనీలకి మొత్తం కూడా ఖనిజ సంపదను మొత్తం కూడా దోచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ. వీళ్ళు శాంతి చర్చలు వద్దన్నారు అని అంటే ఖచ్చితంగా ఈ దోపిడీని నిరాటంకంగా కొనసాగించాలనే అభిప్రాయంతోనే ప్రభుత్వం ఉన్నట్టు భావించాలి. శాంతి కోరుకునే ప్రజల్ని, ఆదివాసీల శాంతి కోరుకున్నట్లయితే వాళ్ళ సమస్యలు ఏందో వినాలి, వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందుతారో వినాలి, వాళ్ళ ప్రభుత్వం అభివృద్ధి నమూనాలో వాళ్ళకి వ్యతిరేకమైన ఏంటో వినాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బుడగ జంగం క్రమసంఖ్య 9 షెడ్యూల్ కులాన్ని ఎస్సీ వర్గీకరణ విషయంలో గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బేడ బుడగ జంగం క్రమసంఖ్య 9 షెడ్యూల్ కులము సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 సంవత్సరం నుండి రాజ్యాంగబద్ధంగా బేడ బుడగ జంగం కులము ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నామన్నారు. దీని నిమిత్తం గతంలో ప్రభుత్వాలు నియమించిన కమిషన్స్ కూడా బేడ బుడగ జంగం కులమును ఎస్సీ జాబితాలోనే కొనసాగించాలని రిపోర్ట్ చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు కూడా ఎన్సీ జాబితాలో కొనసాగించాయని, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా 2023 అక్టోబర్ 10వ తేదీ వరకు కొనసాగించారన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఎస్సీ జాబితాలోనే కొనసాగిన మా కులమును ఆన్లైన్ నిలుపుదల చేయడం వలన మాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న బేడ బుడగ జంగం కులమును ఎస్సీ జాబితాలో ఇదివరకులానే కొనసాగించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో ఎస్సీ జాబితా ద్వారా వచ్చే మా కులము అవకాశాలు నష్టపోకుండా చూడాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మా కులమును గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగే విధంగా చూడాలని వనం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని విన్నవించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, భారత ప్రధాని మోడీ గారు ఈ బేడా బుడ్గ జంగం కమ్యూనిటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి, గతంలో వర్గీకరణలో కూడా బి గ్రూపులో ఉన్నాము, బేడా బుడ్గ జంగం ఎస్సీ. ఇప్పుడు జరిగిన వర్గీకరణలో ఏ గ్రూపులో ఉంచుతామో, ఏ గ్రూపులో పెట్టి మీకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ ప్రక్రియని ప్రారంభం చేసింది. ఆర్డినరీ తీసుకొచ్చారు. ఏబిసిగా విభజించి గ్రూప్ చేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, ఉద్యోగ నియామకాల్లో కానీ కొనసాగిస్తూ ఉన్నారు. మా కమ్యూనిటీ బేడా బుడ్గ సంఘం కమ్యూనిటీ ఆది నుండి 1950 నుండి 2023 10వ నెల వరకు కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగుతూ వచ్చింది. వర్గీకరణ ఉన్నప్పుడు, వర్గీకరణ లేనప్పుడు కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగుతూ వచ్చింది. కాశ్మీర్లోని పెహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అభివర్ణించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి ఐవి సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన పెహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకులను కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఇది భారత్ పాక్ల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచల జయరాజ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఏపీయూడబ్ల్యూజే సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఐజేయు కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు యాత్రికులపై జరిపిన దాడుల్ని యావత్ రాష్ట్రంలోని జర్నలిస్టుల పక్షాన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శాంతి కార్యక్రమాలను, ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది. 27 మంది యాత్రికుల్ని అక్కడ హతమార్చడం, అందుట్లో మన రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదనరావు గారు కూడా బలి కావటం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రవాదుల చర్య అనంతరం పాకిస్తాన్ ఇటు భారతదేశ దౌత్య సంబంధాలు కూడా దెబ్బతింటాం, తదనుగుణంగా రెండు దేశాల్లోనూ అశాంతి వాతావరణం నెలకొనటం, అనేక రంగాల మీద ఆ ప్రభావాలు చూపటం మనందరం చూస్తున్నాం. అందుకనే యావత్ ప్రజానీకం ఈ శాంతిని కాంక్షించాలని మేము కోరుకుంటూ, శాంతమైనటువంటి కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించినటువంటి ఉగ్రవాద మూకల్ని తుదముట్టించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం శుభపరిణామం. దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని అన్ని స్థాయిల్లో వారు, అన్ని వర్గాల వారు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాయి. కేంద్రం అయితే ఇప్పటికే దీనిపైన చర్యలు ఆరంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా ఒక డెడ్ లైన్ విధించి వెళ్ళిపోవాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది శుభపరిణామం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలకి ఏపీయూడబ్ల్యూజే పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డేటింగ్ యాప్ల ద్వారా యువతులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్, అతని వద్ద నుంచి నగదు, బంగారం స్వాధీనం. 64వ డివిజన్లో జరిగిన సామూహిక శ్రీమంతాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వెల్లడి. 15వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాజధాని లేని రాష్ట్రంగా జగన్ తయారు చేశారని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.